ఎలా పడితే అలా చదవడం, ఎలా పడితే అలా నమ్మటం వలన చాలా ప్రమాదాలు దారితీస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా గ్రహించాలి. దయచేసి చెప్తున్నాను, ఏ వాక్యం వింటున్నా సరే, ఎవరు చెప్తున్నా ఎవరైనా వాక్యం వింటున్నా, ఈవెన్ దో మీరు యూట్యూబ్లో వింటుండండి, లేకపోతే ఫేస్బుక్లో వినండి, ఇన్స్టాగ్రామ్లో వినండి, లేకపోతే ఇంకో గ్రామంలో వినండి, అనవసరం. కానీ విన్న వాక్యమును గమనించాలి, గ్రహించాలి. దిస్ ఈజ్ వెరీ నెసెసిటీ ఆర్ నెసెసరీ. లేకపోతే ప్రమాదాలు పడతాయి, ప్రమాదాలు వస్తాయి. వాక్యాన్ని సరిగ్గా గమనించిన దావీదు గురించి వచ్చిన మాట చెప్పి నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. దావీదు దేవుని హృదయానుసారుడు, ఆయన చాలా గొప్పవాడు. మందిరం పట్ల, మందిరంలో చేయు యాజకత్వం పట్ల ఆయనకి మమకారం అనాలా, లేకపోతే దాని మత్తులో ఉన్నవాడు. నిజంగా నన్ను అడిగితే మత్తు ఆయనకి. మందిరం అన్నా, యాజకత్వ ధర్మములు జరపడం అన్నా, ప్రజలను దీవించడం అన్నా దావీదు గారికి ఎలా ఉంటుంది? చాలా ఆనందదాయకం. అలాంటి దావీదు గారు క్రొత్త బండి ఎక్కించి మందసమును తీసుకొస్తే దేవుడు వదిలిపెట్టాడా? ఆ దినమును భయపడిపోయాడు, ఉపదేశం ఇంటికి పంపించాడు. ఎందుకని? ఉజ్జా చనిపోయాడు. దావీదు అక్కడ పేరు పెట్టాడు, వినాశనం అని పేరు పెట్టాడు, పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. కనుక ఏది ఎలా చేయాలో అలా గమనించకపోతే తర్వాత ఏం చేశాడు? గమనించి గ్రహించి మందసాన్ని ఎలా తీసుకురావాలో అలా తీసుకొచ్చాడు. అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనను కించపరిచిన తన భార్యని మేకాలకు చనిపోయినంత వరకు గర్భం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మాట్లాడుతున్న మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదువుతాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక. ఏం బహుమానం? దేవుడు అబ్రహామును, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించాడు. ఏమి జరిగాయి? పైన చాలా జరిగాయి, అవన్నీ జరిగాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే సమయం కొంచెం కాస్త ఎక్కువ అవుతుంది. అవన్నీ తర్వాత చూద్దాం. అబ్రహాము చేసిన ఆ యుద్ధము అద్భుతమైన యుద్ధం, తన తమ్ముడు లోతును విడిపించిన యుద్ధం అద్భుతమైన యుద్ధం. ఆ యుద్ధం జరిగిన తర్వాత మెల్కీషెదెకు యాజకత్వాన్ని గౌరవించి అబ్రహాము తన దానంతట్లో దశమాంసం లేక 10వ భాగం అన్నింటినీ అతనికి ఇచ్చిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు దర్శనమందు దేవుని వాక్యం అబ్రహాము దగ్గరికి వచ్చి, ఫస్ట్ మాట భయపడద్దు, నేను నీకు కేడం, అంటే నేను నీకు అడ్డుతాను. ఎందుకు భయపడద్దు? యుద్ధం జరిగింది, మళ్ళీ యుద్ధం కొత్తరేమో, అది కదా బాధంతా. ఈ శత్రువులు ఏమైనా ఆగుతాడా? ఈ శత్రువులు ఏమైనా ఆగుతారా? ఆగరు. ఎవడి వల్ల ఓడిపోయాం మనం? ఆడి వల్లే కదా ఓడిపోయాం. ముందు ఆడినే కొట్టాలి. యేసు రక్తం పెంచి ఎవరిని కొట్టాలి? ఆడినే కొట్టాలి. కనుక ఆడి దగ్గరికి వెళ్దాం యుద్ధానికి. ఆడిని కొడితే మిగతా వాళ్ళందరూ అందుకే దేవుడు అబ్రాహాముకి వాక్యమందు అది ప్రత్యక్షమై దర్శనమందు వచ్చి, అబ్రామా ఫస్ట్ మాట భయపడద్దు, నేను నీకు కేడం. ఎవరు కేడం? నేను ఉంటాను అడ్డుగా నీకు, నేను నీకు ఎదురుగా ఉంటాను, ఎవడొస్తాడో చూస్తాను. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే పక్క తొలగించుకుంటామో శత్రువు ఈజీగా ఎంటర్ అవుతాడు. శత్రువు ఎంటర్ అయ్యాడంటే అర్థం ఏంటంటే దేవుని తొలగించేసరిలా అని అర్థం. ఎప్పుడు నెబూజరదాను ఎందుకు ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేసాడు, పట్టణం అంతటిని కాల్చాడు. ఎలా కాల్చాడు? ఎవరు అనుమతించారు? నిజం చెప్పాలంటే దేవుడే అనుమతించాడని చదువుతాం. కానీ ఆ అనుమతికి రావడానికి కారణం ఇశ్రాయేల్ ప్రజలే. దేవుని మీద నుండి వారు తమ మనసుని ఏం చేశారు? ఇర్మియాతో అదే కదా, ఇశ్రాయేల్ 2 చేశారు. జీవపు ఓటైన నన్ను వాళ్ళు విసర్జించి ఉన్నారని అంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించాడో శత్రువు ఏం చేశాడు? నెబుకద్నెజరు తన సైన్యాధిపతిని పంపించాడు. నెబూజరదానును పంపించి ఇశ్రాయేల్ ప్రాంతానంతటిని లేక యూదా పట్టణానంతటిని కొల్లబెట్టేసి కాల్చేశాడు.
నిజంగా అది ఎత్తడానికంట, దాన్ని క్లీన్ చేయడానికంట శక్తి సరిపోలేదంట ఒక్కొక్కరికి. కానీ దేవుని కృప నేమియా వాళ్ళకు ఉంది కాబట్టి తిరిగి మరలా కట్టించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. మీరు ఈ ఉదయకాలంలో వింటున్నావు కదా దేవుని వాక్యాన్ని, జాగ్రత్తగా విను. నేను నీకు కేడం, నీ ఏమంటాడు తెలుసా? నీ బహుమానము అత్యధికమగును. నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. నీ బహుమానం ఈ ఉదయకాలంలో అత్యధికం అవ్వాలి. ఆమేన్. నీ బహుమానం అత్యధికం అవ్వాలి అంటే మొట్టమొదటి కొన్ని విషయాలు ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకుని, తర్వాత బహుమానం గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బహుమానం అత్యధికం అవ్వాలంటే నీ ఆలోచనలు పని చేయకూడదు. ఏం చేయకూడదు? మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. బహుమానం అత్యధికం అవ్వాలంటే నీ ఆలోచనలు నీవు పని చేసినంత కాలం బహుమానం నీకు లేదు. దేవుని వాక్యం ఉంటుంది, ఆయన ఇచ్చిన బహుమానం ఆయన యొద్దనే ఉంది, ఖచ్చితంగా ఆయనే బహుమానము ఇస్తాడు అని దేవుని వాక్యం ఉంది. ఆయన బహుమానం ఇచ్చేవాడు. కానీ నువ్వేం చేయకూడదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, కింద వచ్చిన ఏమంటాడంటే, నాకు సంతానం లేదు కదా, దమస్కు ఎలియాజరే నా ఇంటికి లేక నా ఆస్తికి కర్త అన్నాడా? నా ఇంటి ఆస్తికి కర్త ఎవడవుతాడు? దమస్కు ఎలియాజరు. ఎవరే? నేను చెప్పలేదు అంటాడు దేవుడు. మనమేమో మన ఆలోచనలు అన్నీ ఏం చేస్తుంటాం? దేవుని పైన కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటాం. ప్రభు ఈ కార్యం ఏముంది, ఇలా చెయ్యి, వివాహ విషయంలోనో, లేకపోతే కెరియర్ విషయంలోనో, లేకపోతే గృహాల విషయంలోనో, లేకపోతే ఇంకేదో ఇతర వాటన్నిటి విషయంలోనూ మన ఆలోచన తీసుకెళ్ళి, దేవా ఈ కార్యమును జరిగిస్తావా లేదా అని దేవుని ముందు పెడతాం. దేవుడు అంటాడు, మరి నాకు ప్లాన్ ఉందిరా, నీ గర్భమున పుట్టువాడే నీకు వారసుడు అవుతాడు, దమస్కు ఎలియాజరు కాదు. అంటే ఆలోచన ఏం చేయాలి? బహుమానాలు అత్యధికం అవ్వాలంటే ఎన్నే తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాలి. పెట్టకపోతే బహుమానం లేదు. అందుకే అంటాడు కదా, యోబు నా అభిప్రాయం కంటే దేవుని ఆజ్ఞను ఎక్కువగా ఇచ్చాను. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది, ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్ట లోబడినట్లుగా. ప్రతి ఆలోచన తీసుకొచ్చి ఏం చేయాలి? క్రీస్తు దగ్గర పెట్టాలి. ప్రభు ఇది ఏమంటావు చెప్పు ఫస్ట్. లేదు ఇది నీకు నేను ఉంచాను అన్నాడు అనుకోండి, ఆ బాధ జీవితకాలం అనుభవించాలంటే అనుభవించాల్సిందే. వద్దు అంటే సైలెంట్ అయిపోవాల్సిందే. లేదు ప్రభు ఎంతో కష్టం, నేనున్నా నీకు తోడుగా. ఏమండి, అపోస్తులైన పౌలు ఏమంటాడు? ప్రభా నా నుండి ఇది తొలగించేస్తావా? ముమ్మారు వేడుకున్నాడంటే. ఎన్నిసార్లు? ముమ్మారు. ఆ 3 సార్లు వేడుకున్నాడు. ఇంకో 4-5 సార్లు వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు తీర్చేవాడు కాదు, తీయడు. ముమ్మారు వేడుకున్నాడు. ముమ్మారు వేడుకున్నారంటే ఒక యూదుడు అర్థమైపోద్ది, ఇంకా దేవుడు నో చెప్తున్నాడు అని. అలాగే ఆ సూచన ఉంటుంది. మనకు అది ఏముంటుందో, అడుగు దేవుణ్ణి, అడుగు ఎందుకు నాకు బాగా వచ్చి లోపల కోపం చెప్తుంది. అడుగు దేవుణ్ణి, అడుగు వద్దన్నాడు కదా, రాగిపోరాను ఆయన, అదే పెంచుది. ప్రభా శ్రమ ఎందులో ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలియదా? ఏం టైప్లో అవ్వద్దు. మా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడినా అని గుడి చంపాను, అయితే నేను కావాలి వాడినా, నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెట్టచ్చు. ఇప్పుడేమంటావు? ఇప్పుడేమంటావు? దేవుడికి ఏమీ తెలియదు అన్నట్టు భావనలో నుండి బయటకు రండి. ఫస్ట్ ప్రతి ఆలోచన ఏం చేయాలి? క్రీస్తుకు చెరపట్టడం నేర్చుకోండి. ప్రభా ఈ ఆలోచన ఇది నీకు ఇష్టమా? నీకు లేదు అన్నాడు అనుకో, బాధ. నా కృప మీకు ఒక ఆశ్చర్యకరమైన చెప్తాను అన్నమాట. 2026 ఏంటి ప్రభు ఎలాగుంది అని దేవునితో నేను అన్నాను. అప్పుడు వెంటనే ఒక పాట నాకు గుర్తొచ్చింది. ఏ పాట? ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీ అనుకున్నది వచ్చింది. అయితే ప్రతి వసంతం నీ దయా కిరీటమే కాబట్టి నన్ను క్షమించి, ఏదో మాటకి నీ కుమారుడుగా ఏదో కొంచెం అలిగి, తండ్రి నేను బాధ పెట్టాను అనుకున్నాను. కాకపోతే దీనికి ఒక సూచన ఏవో రావాలి కదా. మందిరంలోకి రాగానే ప్రతి వసంతము నీ దయా కిరీటమని పాట పెట్టింది అమ్మగారు. ఏసు రక్తం చేయి పోయి దాని ముందు అత్యున్నత సింహాసనముపై అది వచ్చింది అనుకో, వేరుగా ఉందినేమో. కానీ నేను మందిరంలో అడుగు పెట్టగానే ప్రతి వసంతము, దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి వసంతము ప్రతి వ్యక్తి ఆయన చుట్టూ ఉన్నాడు, ఆయన బహుమానం గుర్తుపెట్టుకోండి. అయితే నీ ఆలోచన దయచేసి క్రీస్తు చేరపట్టాలి. ఆమేన్. ఎవరికి చేరపట్టాలి? ఎవరికి చేరపడతారు? క్రీస్తుకు చేరపట్టండి. ఆలోచన ఉంది, అవును నిజమే.
బాధ ఉంది లోపల, నేనే మోస్తాను అనుకోవద్దు దయచేసి. దేవా నా భారం అంతటిని నువ్వే మొయ్యాలి. ఆమె ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు? చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన పైన వేయి. ఆలోచన ఆయన పైన పెట్టో. ఎందుకు నీ మీద మోసుకుంటావు? మోస్తే ఏమొస్తుంది చెప్పండి? మోస్తే ఏమొస్తుంది? బరువు ఎక్కుతుంది కదా. ఇది ఒక 10 నిమిషాలు అలా పెట్టుకున్నాను అనుకో, 11 నిమిషాలకి బరువు ఎక్కదా? కొన్ని 20 నిమిషాలకి అంత బైక్ మీద ఏంటి ఏం తీసుకొస్తున్నాం మనం? డబ్బా నీళ్ళు వాటర్ తీసుకొస్తాం. ఇంటికి రాగానే అని ఒకసారి కోపంలో. ఎందుకని? అది అంత భారం, అలిసిపోయాం. అక్కడ నీళ్ళు కొట్టేటప్పటికి చేతులు సరిపొచ్చాయి, ఇవి వచ్చి ఇంటికి రాగానే నడుస్తాం. అప్పుడు ఎవడో కూడా వస్తుంది పరిగెట్టుకుంటాం. దేవుడు అంటే ఆ భారం మీద నా పైన 30 అనుకో, నేను ఇచ్చే భారాన్ని నువ్వు మొయ్యి, నీ భారాన్ని నాకు ఇస్తే. దేవుడు ఎంత గొప్పడు చెప్పు. నా భారాన్ని మొయ్యలే నువ్వు, నీ భారం నాకు. నా భారం సులువుగా ఉంటుంది, నీ భారం కష్టంగా ఉంటుంది. కష్టాన్ని నేను తీసుకుంటున్నాను, నీకేమిస్తున్నాను? కృపనిస్తున్నాను, కనికరాన్ని ఇస్తున్నాను, కటాక్షం చూపుతున్నాను. తీసుకోరా బాబు అంటే, ప్రభువా యు నో వన్ థింగ్ మై లార్డ్, ఒక ఆయన కూడా చెప్పాడు, ఇంకా పనికి మాలలో ఎక్కువ మంది చెప్పారు, దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించేంత ఖాళీగా ఉన్నాడంట. ఒరే మూర్ఖుడా, నిజంగా ఎవడో చెప్పాడు దేవుని స్తోత్రం. మరి మూర్ఖుడే. దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించేంత ఖాళీగా, నిజమేనది, ఒప్పుకుందిరా అది. ఆమె చెప్పండి. ఆదివారం అయితే అది కదులుతుంటాయి, ఏసు రక్తమే చేయం. అది కామన్, దేవునికి మహిమ కలుగుతుంది. నేను చూసాను సోమవారం కొన్ని గమనిస్తున్నా, అసలు అయ్యో గాలి రాదు, ప్రభా గాలి అయితే నడుగుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజు మాత్రం దెబ్బడి మీకు వచ్చింది తెలుసా? కొన్ని నేను ఇందాకే చెప్పాను, 48 యెషయా గ్రంథాలు ఏమన్నా ఇబ్బంది కలుగులో నిన్ను పరీక్షించిన అక్కడ ఉన్నాం మనం. పటంలో వేసాడు మంచి శ్రేష్టమైన వెండిగా బయటికి రావడానికి. ఆ వెండి కాలకపోతే ఏం విలువ ఉంటుంది దానికి? తెలుసా మీకు? బంగారం నేను వెండి నేను భూమిలో నుంచి తీస్తుంటారు, లేకపోతే ఎక్కడి నుంచి తీస్తుంటారు కదా, తీసినప్పుడు అది చూస్తే దానికి ఏం విలువ ఉండదు. కానీ ఆ వస్తువుని అగ్నిలో వేసి దాన్ని బయటకు తీసుకురండి. ఇప్పుడు వజ్రాలు దొరికితే వజ్రాల వేటకి వెళ్ళారు, లేకపోతే చేశారు, అవి దొరికే, వాడు ఎంత ఇస్తాడు? దీనికి 2 లక్షలు పడుతుందని 2 లక్షలు ఇస్తాడు. కానీ వాడెంత కమ్ముతాడు? దానికి మించి ఇంచుమించుగా 20 దాడిపోవచ్చు. వజ్రం దొరకడం కష్టం కాబట్టి 25 నుంచి 50 లేకపోతే 1 కోటి, అసలు ఇలాంటి డైమండ్ దొరకదండి అని చెప్పి మరి అమ్మచ్చు. స్తోత్రం కలుగుని కాక. నీ ఆలోచన తీసుకొచ్చి ఎవరికి ఇస్తావు? దేవునికి. నువ్వే మోయొద్దు దయచేసి, నువ్వు మోయొద్దు. ఆ వజ్రాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి తెలుసా, దాన్ని కాలుస్తాడు. ఏం చేస్తాడు? ఎలాగో అలాగా దానికి మెరుగు వచ్చినట్లుగా సకల విధ ప్రయత్నములన్నీ దాని ఎడల చేసి దాన్ని ఒక అందమైన రూపుదిద్దుకునేటట్టు చేస్తాడు. దాన్ని చూచిన వ్యక్తి కొనుక్కుంటాడు, చాలా విలువ పెట్టి కొంటాడు. ఆమె అది వేయకపోతే, దాన్ని అలా మెరుగు చేయకపోతే. వరదరాజు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడంట. ఆయనకి ఎంతైనా చదువు రాదు, ఆయనకి ఎంత చేసినా చదువు. గురువు గారు అన్నారంట, వచ్చి నీలాంటి చదువు చెప్పినా ఒకటే, పొద్దున్న చదువు చెప్పినా ఒకటే, 10 చదువు, ఇలా మాటలు వస్తాయి కదా, ఒకటే అంటారు కదా. చదువు రాదు. ఏ రాదు? ఎవరికి? వరదరాజుకా? ఎవరా వరదరాజు? నువ్వా? చదువు రావట్లే. ఇప్పుడు వెంటనే గురువు గారు గద్దించి పంపించారు, వెళ్ళిపోరా బాబు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. అప్పట్లో గురువు గారి దగ్గరికి వెళ్ళిపోరా బాబు ఇంటికి చదువు, నువ్వా గేదెలు తోలుకో, ఆవులు తోలుకో, గొర్రెలు మెప్పుకో, మేకలు మెప్పుకో, వేసి రక్షించే గొప్ప జాబు. మరి కాదనుకున్నారా? మొన్న మా ఆవిడ పెట్టింది, ఏం పెట్టింది తెలుసా? దయచేసి చెప్తున్నాను, మీరు ఎవరికైనా జాబ్ లేకపోతే చెప్పండి, నేను ఇస్తున్నాను జాబు, టమాటాలు నాటడం అనే జాబ్ మీకు ఇస్తున్నాను. నెలకి 10,000-15,000 ఇస్తాను అంది.
రోజు టీ ఇస్తాను, టిఫిన్ పెడతాను, మధ్యాహ్నం భోజనం పెడతాను, తినేసి వెళ్ళిపోండి. మీకు కావాలంటే సాయంత్రం కొన్ని కాయగూరలు కూడా పట్టుకెళ్ళచ్చు. మీరేం నిజమేనమ్మా, నేనేం జోక్స్ చెప్పట్లేదు తల్లి. నేను సరదాగా ఆక్తాయికి మాట చెప్పట్లేదు, నిజంగా నాకు చెప్పింది. మీకు ఇది అవకాశం, సదావకాశం, యువతకు ఇది సదావకాశం ఉందాడి. ఈ వరదరాజు కేరాట్లే వెళ్ళాడంట. వెళ్ళిపోతూ దారిలో దాహం వేసింది. అప్పట్లో తాగునీటి బావిలే కదా. ఈ తాగునీటి బావి దగ్గరికి వచ్చి, ఆ తాగునీటి బావి దగ్గర ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని చూసినట్ట కొంతమంది వచ్చి అక్కడ కొంతమంది స్త్రీలు అది తోడుకుంటే ఆ రాయి ఏమవుతుంది, అలాగ రాపిడి అవుతుంటుంది కదా, అవుతుంటే బాగా చెక్కబడుతుంది. అప్పుడు అనుకున్నాడంట, ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ రాయి ఏం చేస్తుంది, దీనికి నీళ్ళు ఇస్తుంది, ఈ రాయి తోడటానికి దోహదపడుతుంది, నేనెందుకు చదవలేను అనుకుని వెళ్ళాడు. నేనెందుకు చదవలేను అనుకుని వెళ్ళి చదివాడు, గొప్పవాడయ్యాడు అని దేవుని స్తోత్రం. నేను అంటాను, బాగా వినండి చాలా జాగ్రత్తగా. నిన్ను దేవుడు ఇబ్బందిని కొలుములో పెట్టాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, నిన్ను చెక్కుతూ ఉంటాడు, కొడతా ఉంటాడు. ఎందుకంటే దేవుడు శిల్పి. ఆమేన్. శిల్పి నిన్ను బాగా చెక్కాలనుకుంటాడు. శిల్పి నిన్ను అపురూపముగా తీర్చిదిద్దాలనుకుంటాడు. శిల్పి నిన్ను విలువైన వ్యక్తిగా మార్చాలి అని అనుకుంటాడు. ఏమనుకుంటాడు? అందుకే ప్రతి ఆలోచన చేయాలి. నీ బహుమానాలు అత్యధికం అవ్వాలంటే ప్రతి ఆలోచన తీసుకొచ్చి ఎవరికి ఇవ్వండి? యేసయ్యకి ఇవ్వండి. ఇస్తే ఆయన ఏం చెప్తాడు తెలుసా? చెయ్యొద్దా? ఆలోచన రైట్ రాంగ్? చాలా మంది దైవజనులు సాక్ష్యాలు, దేవుడు ఆలోచన ఉండదు. నేను రెడ్డిగూడెం ప్రాంత పరిచర్యకి రావడానికి నా స్నేహితుడు ఆయన్ని అడిగితే అయ్యగారు చెప్తున్న దైవజనులు చెప్తానన్నా. గురువారం ప్రార్థన చేశారు, బుధవారం ప్రార్థన చేశారు. దేవుడు ఏమీ మాట్లాడలేదంట అసలు. ఆయన గురించి దేవుడు ఏ ఆలోచన లేదు, వద్దులే అన్నారంట. రెండు రోజు దేవుడు దర్శించి వాగ్దానంలో ఉన్నవి అని చెప్పాడంట. నా గురించి దేవుడు బయలుపాటు చేస్తే అప్పుడు రమ్మంటే మేము వచ్చాం. ఆలోచన లేకుండా చేశారా? ఆలోచన లేకుండా చేయరు. ఆలోచన ఎవరికి ఇచ్చారు? ఆలోచన నిజమే. పరిచర్యకి రావాలనుకుంటున్నాడు, పరిచర్య చేయాలనుకుంటున్నాడు, పరిచర్యలు నమ్మకస్తులే, లేకపోతే ఏదో దేవునికి స్తోత్రం కానివ్వండి. కానీ ముందు ఏం కావాలా? ఆలోచన తీసుకెళ్ళి ఎవరికి పెట్టాలా? ఎవరికి పెట్టాలండి ఆలోచన ముందు? క్రీస్తుకి కదా. ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి దేవుడు మా కోసం బయలుపరిచాడా? లేదు. ఏదో ఒకటి చెప్పవచ్చు, ఏదో ఒకటి. కానీ బయలుపరచకపోతే ఒకవేళ దేవుడు కొన్నిసార్లు అంటాడు, ఇదిగో ఆలోచన ఇది మారదు అంటాడు. ఆలోచన అదే చెప్పాలా? ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టండి దేవుని వాక్య ప్రకారం. ఆమేన్. హల్లెలూయా. యవనస్తులారా, మీ కెరియర్స్ విషయంలో మీ ఆలోచనలు క్రీస్తు దగ్గర తీసుకురండి. క్రీస్తుకు దయచేసి సిఫార్సులు ఇవ్వకండి. క్రీస్తు ఆలోచన పాటిస్తామని చెప్పండి. సిఫార్సు అంటే ఏంటి తెలుసా? చెప్పిన సిఫార్సు అంటే, నేను బైక్ కొనడానికి నేను డబ్బులు ఇచ్చేది, నేనేమో ఇల్లు కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టడానికి డబ్బులు ఇచ్చి, ఇది సిఫార్సు. కట్టాలా వద్దా అనేది ఆలోచన, కొనాలా వద్దా అనేది ఆలోచన, చేసుకోవాలా వద్దా అనేది, వివాహం చేసుకోవాలా వద్దా అనేది ఏంటి? ఆలోచన. ఇది ఉండాలి. ఆలోచన తీసుకెళ్ళి దేవునికి చెరపట్టాలి. మన ఇష్టమే. దయచేసి చెప్తున్నాం, భయంకరమైన బోధకులు తయారయ్యారు ఈ మధ్యకాలం. భయంకరమైన బోధకులు నిన్ను విశ్వాసం నుంచి, సత్యము నుంచి తొలగించేసి వారు బయలుదేరారు. అటువంటి వారి నుండి దయచేసి తొలగిపోండి. వారి కడుపే. ఆమేన్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. రెండోది ఏం చేశాడో చూద్దాం. రెండోది ఆయన ఏం చేశాడు, అబ్రహాం గారు ఏం చేసి ఉంటాడు. మొదటిదేమో చెప్పాడు, దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త అవుతాడంటే కాదు అని దేవుడు మాట్లాడాడు. రెండోదిగా ఆయన వెలుపలకి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడు, నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానం అలా అవుతుంది అని చెప్పాడు. వెలుపలకు వచ్చేటప్పుడు ఎక్కడ పట్టుకెళ్తున్నావు ప్రభా అనలే.
ఎక్కడ తీసుకెళ్తున్నావు? వెలుపలికి తీసుకొచ్చాడు ఇంట్లో నుంచి బయటికి. ఎక్కడికి రమ్మంటున్నావు? అనలే. అంటే విధేయత. అంటే దేవుడు ఎలా నడిపిస్తే ఆ నడిపింపునకు విధేయుడై లోబడండి. అమ్మ మేము మరలా చెప్తున్నాను, విధేయులై లోబడండి. దేనికి లోబడతారు? విధేయులై లోబడండి. లోబడితే ఏమవుతుంది? నీ బహుమానం అత్యధికం. నీకు బహుమానము డబల్ అవుతుంది. అత్యధికం అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఉంది. ఫర్ సపోజ్ ఈ మొబైల్ ఫోను ఆఫర్ పెడతారు కదా, మొబైల్ ఫోన్ గెలుచుకోవచ్చని. ఈ మొబైల్ ఫోన్ గిఫ్ట్గా నీకు ఇచ్చారు. ఈ డబల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? డబల్ అంటే అత్యధికం అంటే ఇది బహుమానం, ఇది మీకు ఇవ్వబడింది. అత్యధికం ఏంటంటే ఎలా? అత్యధికం ఏంటంటే ఎలా? ఇందులో సిమ్ వేసి మెమరీ కట్టేసేదే. ఇది బహుమానమే ఫోన్. అత్యధికం ఏంటి తెలుసా? ఇంకో ఫోన్ ఇవ్వడం ఇలాంటిది. రెండంతల ఆశీర్వాదం అది అవుతుంది. ఎప్పుడు తెలుసా? లోబడి విధేయత చూపిస్తే. బయటికి లాక్కొస్తే బయటికి తీసుకురా పర్వాలేదు. ఎర్ర సముద్ర మార్గం కింద రావమంటే ఎర్ర సముద్రం ఉండాలి. శిష్యుల్ని దేవుడు ఏ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, మేబీ ఎవరు 12 మందిలో ఒక్కరు కూడా ప్రభా ఈరోజు అలసటగా ఉంది ఉండిపోదాం అనలే. అప్పుడప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళేవారు తెలుసా మీకు? అప్పుడప్పుడు శిష్యులు ఇంటికి వెళ్ళేవారు. ఎలా? ప్రభా మీకు నీ నామం పెట్టి ఒకటి దయ్యాలు నిలబడుతుంటే ఆయన పెట్టుకెళ్ళి ఆటంకపరిచామంటే ఇప్పుడు యేసుక్రీస్తు లేకుండా ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు యోహాను అంటే అప్పుడప్పుడు వెళ్ళారు బయటికి. ఎప్పుడో అలా వెళ్ళి అలా వచ్చి ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పక్క ఊరు ఉందనుకోండి, ఈ ఊర్లో ఉన్నాం, ప్రభా ఈ ఊర్లో సేవ అయింది కదా, ఒకసారి అలాగే ఇంటికి వెళ్ళి దర్శించి వచ్చేస్తే ఈ లోపు ఎవడో చూసి ఏసునామమున దయ్యాలు నిలబడుతుంది, ఎక్కడ నిలబడుతున్నావు అని కొట్టాడంట. ఆటంకపరిచాడు అంటారు నన్ను. నాకు విరోధిగా లేనివాడిని నమ్మాలి కదా. స్తోత్రం. ఎక్కడికి నడిపిస్తే అక్కడికి, ఏది పెడితే అది. ఏసీతో పాటు వచ్చారు, తుఫాన్లు వచ్చి వాళ్ళకి నేను చచ్చిపోతున్నాను నీకేమైనా చింత లేదా అన్నారు. ఎక్కడ నడిపిస్తే అక్కడికి. పౌలు భక్తుడు జాగ్రత్తగా ఇది చాలా మంచి. ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి పరిచయం చేశాడా? నాకు ఇక్కడికి వెళ్ళాలని ఉంది కాబట్టి నేను ఇక్కడికి వెళ్తానని పరిచయం చేశాడా? మరలా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అపోస్తల కార్యంలో 16వ అధ్యాయానికి వస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు, పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున అని ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఫిలిప్కి వెళ్ళారు, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో అక్కడున్న ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజలు అంటే అంత అద్భుతమైన ప్రజలు. మనకు ఫిలిప్ పత్రిక ఉంది. ఆ ఫిలిప్ పత్రికలో మనకు వాళ్ళ గురించినటువంటి లక్షణాలు చాలా తేటతెల్లంగా పుష్కలంగా కనబడతాయి. అవునా? ఏమీ తక్కువ లేకుండా ఉన్నాడంటే దైవజనుడు వారి వలన. మీరు పంపిన వస్తువుని ఎఫ్రదీతు వలన తీసుకుని ఏం తక్కువ కాకుండా ఉన్నాను. ఇంకా మీరు చేయండి, మీరు లెక్కకు వేస్తారు ఫలం వస్తుంది. ఇంటికి నేను బతిమలాడుతున్నాను చెప్పాలి, పరిచయం చేస్తున్నారు కానీ ఆ సహకారుల పేరు జీవగ్రంథం ముందు రాయబడ్డాయి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమని చెప్పు, వాళ్ళు గొడవ ఆడుకోవద్దని చెప్పు, సమాధానం ఉండమని చెప్పు. ఒకవేళ పౌలే దేవుడు నడిపిస్తున్న చోటుకి వెళ్ళకుండా తనకు నచ్చిన చోటుకు వెళ్తే చెప్పండి. ఒకవేళ పేతురే దేవుడు చెప్పమన్న ఆ స్థలానికి, కొన్నేళ్ళ స్థలానికి, ఇంటి దగ్గరికి వెళ్ళకుండా ప్రభా నేను వెళ్ళలేను, సారీ ఐఎమ్ వెరీ సారీ అని దేవునితో చెప్తే ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏమవుతుంది? బహుమానం అత్యధికం అవుతుందా? పేతురు చేసిన పరిచర్య మనకు పరిపూర్ణంగా అందింపండి. కానీ ఎంత గొప్ప పరిచర్యలు చేస్తారు తెలుసు వాళ్ళు. వాళ్ళ మరణాలను కూడా వాళ్ళు లెక్క చేయలేరు. 6 నెలలు పేతుర్ని గోతిలో పడేస్తే 6 నెలలు ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. రోజుకొకసారి తలుపు తెరిచేవాడు, రోజుకొకసారి మూత తెరిచి భోజనం ఇచ్చేవాడు. తినకపోతే ఆకలి తలమటించాలి, తింటే ఏమవుతుంది చెప్పండి అమ్మా? కరెక్టే, పోషణం అది రాకుండా ఉండదు కదా. ఆ కంపు, ఆ శరీరం, ఆ జీవితం,
అన్నిటిని అనుభవించారు దేవుని కోసం. దేవుడు ఎక్కడికి నడిపిస్తే ఏదైనా కానీ నేను నడుస్తాం. నీవు నన్ను నడిపించగలవు, మేము నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, కొద్దిగా నల్ల వారసుడా, దేవునితో నిత్యము నీవు నన్ను నడిపిస్తావు. మనం కాపరా పడద్దు. దేవుడు నడిపిస్తే ఆ చోటుకి నడుచుకుంటే వెళ్ళాలి. దూరమా దగ్గర ఇవన్నీ అనవసరం. నిజం, మన అందరికీ మా వాక్యం అంతా మాట్లాడు. నీ బహుమానాన్ని నేను అత్యధికం చేయాలనుకుంటున్నాను నా బిడ్డ అంటాడు దేవుడు ఈరోజు. భయపడద్దు, దేనికి చింతించొద్దు. నువ్వు ఎక్కడ ప్రభు నువ్వు ఇక్కడ ఉండమనవా ఇక్కడికి వెళ్తాను, అక్కడ కాదు ఇక్కడికి ఉండమనవా ఇక్కడ ఉంటాను. ఏదైనా నీ చేతిలో ఉంది. అంతేగాని నా సొంత జ్ఞానం, నా ఆలోచన తీసుకొచ్చి ప్రభు దగ్గర ఇది నేను చేసేయాలనుకుంటున్నాను ప్రభు, నాకు అర్జెంటుగా ఈ స్థలంలో ఒక జాబ్ ఇచ్చి, ఎందుకు దేవుడు అక్కడే ఉంచాలనుకున్నాడేమో, దేవుడి ప్రణాళిక అక్కడ నెరవేర్చాలనుకుంటున్నాడేమో, దేవుని యొక్క ఉద్దేశం అక్కడ ఉందేమో. మన చోట ఉండండి, వద్దన్నడా ఆగిపోతాం. అంతేనా కదా? ప్రతి వ్యక్తికి చెప్తున్నా, చెయ్యమన్న పరిచర్య చెయ్యండి, చెయ్యొద్దన్న పరిచర్య ఆపేయండి. వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా నక్కపాత పులిని చూసి నక్కపాత పెట్టుకుని వాళ్ళ పరిచయం చేస్తున్నారు, మనం కూడా అదే పరిచయం చేయాలి. లేకపోతే అవసరం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆమేన్. మన మధ్య ఉన్నాడే లేదు. నమ్ముతున్నారు అన్నమాట. ఎక్కడ 2-3 అన్నారు, ఎక్కడ 100 మంది కూడుకుంటే వారి మధ్య నేను ఉంటానంటే 100 మంది కోసం ప్రార్థన చేసేవాళ్ళు, 100 మందిని పిలుచుకుని వచ్చేవాళ్ళు. 2 బాబు ప్రభు ఉంటాడు అక్కడ అని. ఎక్కడ 2 అంటే 2 సార్లు దేవునికి ఆ ప్రార్థన ఏకీభవించి దేవుడు ఆమెను పాకడానికి చాలా. ఆయన ఎక్కడికి నడిపిస్తే ఎలా నడిపిస్తే అలా నడవండి. ఆయన నడిపించే విధంగా నడిపింపబడకుండా నీ ఆలోచనలన్నీ తీసుకొచ్చి అబ్రాహామును బయటకు తీసుకొచ్చాడు. లెక్కెట్టు అంటే విధి చూపించాడా? లెక్కెట్టాడా? లెక్కట్లేదు. లెక్కటగలితే లెక్కట్టు పైకి చూసి లెక్కటగలితే నీ సంతానం అవుతుంది. అంటే కింద 6వ వచనం ఏమిటో తెలుసా? అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. అది ఏం చేసాడు? ఎవరు నమ్మాడమ్మా? దేవుని నమ్మాడు. అంటే అవును, నా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఎంత విస్తారంగా నా సంతానాన్ని చేస్తాడు అన్న నమ్మాడా? కానీ అప్పటికి ఏమైనా అబ్రాహాము పిల్లలు ఉన్నారా? ఒక పిల్లడు కూడా లేడు. కడుపును పుట్టినోడు లేడు. ఇష్మాయిల్ కూడా లేడు. అప్పుడు కడుపును పుట్టినోడు కూడా లేడు ఎవరు. కానీ నీ సంతానం వాళ్ళకి అవుతుందంటే అబ్రాహాము దేవుని నమ్మినది అతనికి ఆయనకి ఎలా ఇచ్చాడంట? నీతిగా ఇచ్చాడు. మృతతుల్యమైన శరీరాలతో వాళ్ళ పిల్లల్ని గణించారు. దేవునికి స్తోత్రాలు కలుగుతున్నాయి. ఎవరి మీద మన విశ్వాసం? ఎవరి మీద మన నమ్మకం? ఆయన నిజంగా దేవుడు నాకు పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసేది? ఆశను జ్ఞాపకం చేసేది. నాకు అదే భయం. అందుకే నేను దేవుని సన్నిధిలో బాగా మొరపెడుతున్నాను. ఆశని జ్ఞాపకం చేస్తాను. ఆశకి ఏమైంది చెప్పండి? ఆశకి ఏమైంది తెలుసా? తెలిసేసే ఆశకి ఆశకి ఏమైందమ్మా? ఆశకి ఏమైంది? నిద్రపోతున్నారు అందరూ రా. ఆశకి ఏమైంది? అదశ అయిందా? ఆశకి ఏమైంది అంటున్నా. ఆశ తెలుసా బైబిల్లో? అమ్మా తెలీదా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తెలుసా ఆశ? ఎవరు ఆశ? ఎవర్రా చెప్పు. ఆశ ఎవరు తెలుసా? అన్నావు కదా. ఎవరు? నవ్వా? మరి ఎవడు ఆశ? ఎవర్రా? యోధారాజు. ఎవరు కొడుకు? రెహబాము కొడుకు. ఎవరు మనవడు? సొలొమోను మనవడు. స్తోత్రం. ఆశకి ఏమైంది? గొప్ప జయ. అసలు ఆశ మీరు స్టోరీ చదవండి. నీవే దిక్కని ప్రార్థన చేస్తున్నావు. 1000 మంది వస్తుంటే యుద్ధంలో ఎంత ప్రార్థన చేసాడు. ఓబేదో వచ్చి ఆత్మ చేత నింపబడి వాళ్ళందరూ ఇదైపోయారు. కాగా మీరు బలహీనలు కావద్దు. వాళ్ళందరూ దేవుని విసర్జించారు.
అందుకు వాళ్ళు విసర్జించారు. మీరు యెహోవాను వెతికితే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఈ విషయాలన్నీ చెప్పాడు. ఆసాకి ఏమైందో తెలుసా? 39 సంవత్సరాలు ఆసాకి పరిపాలన చేస్తున్న 39వ సంవత్సరంలో పాదముల దగ్గర ఏం పుట్టిందంటే జబ్బు, పొండో ఏదో పుట్టింది. పాదం దగ్గర ఏం పుట్టింది? ఎవరిని ఆశ్రయించేటప్పుడు అమ్మా స్వస్థ వచ్చింది దానికి. అబ్రహాము దేవుని నమ్మిను, నీ బహుమానం అత్యధికమవుతుంది, స్వస్థత ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఈరోజు సాక్ష్యం ఉదయాన్నే వచ్చి చెప్పాను. యథావిధిగా అయిపోతుంది. అది నమ్మశక్యంగా ఉండదు, అది నమ్మబుద్ధి కాదు. ఎలాగైతుంది లేదు అనిపిస్తుంది హృదయంలో, మనసులో అనిపించదా? అనిపించలేదా? అది ఎలాగైతుంది, ఈయన చెప్పేసుకుంటున్నాడు, ఈయన ఇలాగ అనుకుంటున్నది. నాకు ఆ మాట జ్ఞాపకం చేసేది. ఆశ ఇచ్చిన ఆశ్రయిస్తాను. అబ్రాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా చెప్తున్నాను. వైద్యులు వద్దని నేను చెప్పట్లే, వైద్యం వద్దు అని నేను మాట్లాడట్లే, కావాలి. కానీ ఆశ్రయం ఎవరు తెలుసు అయ్యండి? అది అందరికీ తెలుసు, ట్యాబ్లెట్ ఉపశమనం మాత్రమే, అంతేనా? కానీ స్వస్థత యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే. జీవితాంతం అది ఉంచాలంటూ ఉంచేయాల్సిందే, తప్పదు. ప్రభువా భరించి ఏమో నిన్ను ప్రత్యేకించాలనుకుంటున్నానేమో, నేను బ్రతకాలి, నిన్ను దీవించడానికి నేను కొంచెం ప్రత్యేకించాలనుకుంటున్నాను, దూరం ఉంచాలనుకుంటున్నానేమో. ఎందుకు ప్రభు ఉంచాలనుకుంటున్నాను? ఎందుకంటే నేను నిన్ను బహు బలంగా వాడుకోవాలని ఆశపడుతున్నాను. నేను నిన్ను ఇంకా నీ బహుమానాన్ని అత్యధికంగా చేయాలని ఆశపడుతున్నానేమో. అందుకే నీ జీవితంలో కొన్నిటిని దేవుడు తొలగించి ఇప్పటికి వచ్చాడేమో. కానీ గుర్తుపెట్టుకో, అప్పటికి ఇంకా గర్భమో ఉందా అబ్రాహాముకి? మృతతుల్యం అయిపోయిందంటే శరీరం. ఏమైపోయింది? విశ్వాసం దేవుని పనికి వెళ్దాం. నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసం వచ్చి మీ స్వస్థత ఖచ్చితంగా ఉంది. అంజూర పండు ముద్ద వస్తుంది మన జీవితంలోకి. ఆ పండు ముద్ద పెట్టాల్సిన సమయంలో పెట్టి దైవజనులు ప్రార్థన వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుందా? పీక్కోవద్దురా. స్వస్థత ఎవరిది? అసలు ప్రార్థన, పిల్లల భక్తి, మీ అందరి భక్తి. నొప్పి ఉంటే నేను చేయించుకున్నాను తెలుసా, ఒక దైవజనులతో ఫోన్ చేసి నేను చేయించుకున్నాను. అప్పటి నుంచి ఒక్క కారణం కాదు, ఫోన్ చేశాను. నేను కొంచెం ఇప్పుడు పెళ్ళిలో ఉన్నాను, తర్వాత చేయడానికి ఇస్తున్నాను. రైట్, ఏమైంది నాన్న? ఇలా అయింది, నాకు సమస్య ఉంది. అవునా, ప్రార్థన చేస్తాను. 5 నిమిషాలు చేసేదాన్ని ప్రార్థన, 5 నిమిషాలు. అప్పుడు వచ్చింది నాకు ధైర్యం, అంతవరకు భయం. కూర్చోవాలన్నా చాలా ఎలా కూర్చుంది వాళ్ళు తెలుసా? పైన వాక్యం చదవడానికి, నీ వాక్యం చదవడానికి కొంచెంసేపు ఆ కూర్చొని బాల దగ్గరికి లాక్కోవాలి కదా, అది పెద్ద టాస్క్. ఇలా లాగలేను. ఎలా జరిగితే నొప్పి, అలా జరిగినా నొప్పి. అబ్రహాము దేవుని నమ్మాడు, అదే ఆయనకి అతని నీతిగా ఇచ్చాడు. నీ బహుమానం అత్యధికం అవ్వాలి. అవుతుంది ఈ రోజు నుంచే. నమ్ము, దేవుని మహిమని చెప్తాం. నమ్మకపోతే ఏ మహిమ లేదు, ఏ మహిమ రాదు. గ్యాజీ పోయి వెళ్ళి కరెక్టెడ్ అంటే ఏం చేసాడు? గ్యాజీ పోయి ఏం చేసాడు? పిల్లడి మీద కరబెట్టాడా? ఏ శబ్దము రాకపోయినది లేదు కాదు, రాలేదండి శబ్దం. ఏ శబ్దం రాలేదంట కర్రకి. అసలు అది ఎవరి కర్ర? దైవజనుడైన ఎలీషా గారి కర్ర. ఎవరి కర్ర అది? బాబా ఏం చెప్పావు, బాగా చెప్పావు. దేవుడిని దీవించగా ఎలా చెప్తున్నా? ఎవరి కర్ర అది? దైవజనుడైన ఎలీషా గారి కర్ర. దైవజనుడు ఎలీషా గారి కర్ర అంటే సామాన్యమైన కర్ర అది. ఇశ్రాయేలుకి కర్ర అనేది తప్పక ఉండదు. ఆయన కర్ర పట్టుకుని వెళ్ళాడంటే అసలు అద్భుతం. ఎవరితో మాట్లాడద్దు, ఎవరికి శుభం కూడా చెప్పొద్దు, ఏం చెప్పదు, అమ్మ చెప్పదు, ఏం చెప్పదు. తెమ్మకి వెళ్ళిపోడు దగ్గర పెట్టే రాలే. ఏ శబ్దము రాకపోయిందండి. ఎందుకు వస్తుంది? ఆడి హృదయం అంతా కూడా ఏమొచ్చిందో మరి, గర్వం వచ్చింది గ్యాజీ గారికి. నాకే గంత రావాలి, నేను చేసాను, అయ్యో అనుకుని వెళ్ళాడేమో. లేకపోతే మొత్తం తీస్తారు. దైవజనుడు ఎలీషా వచ్చినప్పుడు బయట ఉన్నాను, ప్రార్థన చేశాను.
బిడ్డ 7 మార్లు ఎత్తుని సజీవుడైన బిడ్డని ఏమైంది తెలుసా, తల పోయిందంట. వాడు అన్నాడంటే నా తల పోయింది, నా తల పోయింది, నా తల పోయింది. విపరీతం తలనొప్పి వచ్చిందేమో, లేకపోతే లోపల గంటలో ఏదో జరిగింది. ఆ తల పోయింది, నా తల పోయింది, కానీ స్వస్థత యేసునామములో కలిగింది. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన ఆ బిడ్డను సైతం దేవుడు లేపాడు. అబ్రాహాము నమ్మినట్లుగా మనం నమ్ముతాం. మన బహుమానాలు ఏమవుతాయి అమ్మా? వాళ్ళు అతను పొందుకున్న బహుమానాల గురించి చెప్పాలా? అబ్రాహాం పొందుకున్న బహుమానాలు అమ్మా, కొన్ని బహుమానాలు ఉన్నాయి. నేను టక 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 చెప్పేస్తాను, జాగ్రత్తగా. మొదటి బహుమానం ఏం బహుమానం? సంపూర్ణమైన బహుమానం. ఏం బహుమానం? దేవుడు నీ జీవితంలో ఏది చేసినా కొద్దిగా చేయడు, సంపూర్ణంగా చేస్తాడు. నువ్వు లోబడితే, విధేయత చూపిస్తే, ఆయన చెప్పినట్లు చేస్తే, ఆయన నడిపింపుకి లోబడితే నీకు ఇచ్చే బహుమానం ఏంటి తెలుసా? సంపూర్ణమైన బహుమానం. అంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండదు, డాగ్ ఉండదు, మచ్చ ఉండదు, ప్రతిదీ వెరీ క్లియర్ కట్గా ఉంటుంది. అది సంపూర్ణమైన బహుమానం. ఏమిచ్చాడు? నిజమే కదా, అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఎక్కడైనా ఒక డాగ్, ఒక మచ్చ ఎప్పుడైనా ఉందా? కనబడిందా? సంపూర్ణంగా ఇచ్చాడు. తన భార్య చనిపోతే వారి దగ్గర 400 తులములకు ఆ భూమిని కొన్నాడు. దేవుడు దాన్ని స్వాస్యంగా స్థిరపరిచేశాడు. స్తోత్రం కలుగునుగా. ఎక్కడ ఏ కార్యం లేని విషయంలో దేవుడు సంపూర్ణంగానే అబ్రాహామును దీవించాడు. ఆమేన్. మొదటిది. రెండోది ఏంటి? దేవుడు అబ్రాహాంకి ఇచ్చింది గర్భఫలములు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇవ్వలేదు దేవుడు అబ్రాహాంకి? ఆ బహుమానం మీరు కూడా ఇచ్చాడు. ఇంకనూ ఇచ్చునుగాక, ఇంకా అనేక పిల్లలు మీరు కొందరుగాక. ఓపిక లేదంటారా? ఏం ఆత్మ సంబంధమైన పిల్లలు కావండి. ఎవరైతే గర్భం లేక బాధపడుతున్నారో యేసు నామములో వారి ప్రతి గర్భము బహుమానముగా తెరవబడును గాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, మూడోది కష్టార్జితమును దేవుడు అనుభవించేటట్లు బహుమానం ఇచ్చాడు. ఏ బహుమానం ఇచ్చాడు? అది పెద్ద బహుమానం. ప్రసంగి 8:13 ఉంటుంది. అంటే త్వరగా అయిపోవాలి కాబట్టి చెప్పేస్తున్నాను. కష్టార్జితమైనది బహుమానం. తెలుసా, చాలామందికి కష్టపడాలంటుంది, ఆర్జితం ఉండదు. కష్టపడతారు కానీ ఏం లేదు, జీతం లేదు. కష్టపడతారు కానీ చెప్పండి, జీతం ఎక్కడ పోయిందంట? చినిగిన ఏ సెన్స్రా? చినిగిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయింది జీతం? ఇలా వేస్తే అలా సర్వం జరిగిపోతుంది. కానీ నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవించదు. అనుభవిద్దాం వద్దా? అదే బహుమానం. తెలుసా, కష్టార్జితను అనుభవిస్తున్నాం అంటే బహుమానం అండి. ఏదో సంపాదిస్తున్న 4 చేతులు 40 మంది సంపాదిస్తున్నా ఎటుకొచ్చింది అది సాలపోవట్లేదు అయ్యా. కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ది ఉన్నదాంతో తృప్తి చెందకపోవడం. అదే మెయిన్ కారణం ఏంటి తెలుసా? దేవుడు చూపించింది ఉన్నదంతా తృప్తి చెందకపోవడం. మొబైల్ ఈరోజు గింజను ఉదాహరణగా అనుకుంటాం. చికెన్ లేదా అనిపించింది. ఆ చికెన్ కోసం వెళ్తే గింజను ఎంత 0, ఉన్న బియ్యం పెట్టుకుని తింటే అయిపోయాయి. అదే దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఏం చేస్తా? ఎలాగైనా సరే, అరే 100 రూపాయలు అన్నాయి దేనికి? ఏం లేదు, పిల్లలు ఆకలి అంటున్నారు, కొంచెం చికెన్ ముక్కలు చేద్దామని అయిపోయాప్పు. కానీ నీ కష్టార్జిత నువ్వు అనుభవించేప్పుడు దేవుడు నువ్వు చేస్తాడు, షూగా చేస్తావు. అది బహుమానం ఇస్తాడు. ఎప్పుడు కావాలో, ఏది ఏ సమయంలో కావాలో నేను గమనించాను. దేవుని ఎప్పుడు ఏమి కావాలో, ఎలా కావాలో, ఏ విధంగా కావాలో వాటన్నిటిని అలాగూ ఆ విధముగా దేవుడు చెప్పాలి. పెట్టాడు. తేడా లేదు. తేడా ఉందా? ఏం కావాలో తీసుకొచ్చి పెట్టి ఇష్టముగా మన కష్టార్జితాన్ని మనం అనుభవించినట్లుగా చేస్తున్నాడు. హల్లెలూయ. నేను నమ్ముతున్నాను ఆ మాట. కష్టార్జితాన్ని అనుభవించినట్లుగా చేస్తాడు. మన అప్పుని దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయ. పరుల పాలు కానివ్వకుండా జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు బహుమానాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయ. అంత మాత్రమే కాదు, పిలుపునకు కలుగు బహుమానం అంట. ఏంటి తెలుసది? ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం. ఏంటి ఆ బహుమానం? జీవ గ్రంథమందు పేరు
అబ్రహాము పేరును బట్టి ఈరోజు ప్రపంచాలు ఆశీర్వదింపడతారు. నీ పేరును ఆశీర్వాదంగా దేవుడు చేయను గాక. పిలిచాడు దేవుడు. ఎవరిని పిలిచాడు? అబ్రహాముని పిలిచాడు. రా అబ్రహామా అన్నాడు. నేను చూపించే దేశం వెళ్ళాలంటే ఓకే కాదు, ఐఎమ్ రెడీ, నేను వెళ్తాను. ఏంటి బ్రోబ్బా దారంతా ఇలాగ ముళ్ళులు ఉన్నాయేంటి? వాళ్ళకి దారి ఏమైనా దారి ఏమైనా ఉందా? 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు అంట ఊరు నుంచి. ఎన్ని కిలోమీటర్లు? 2000 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఢిల్లీ, ఇక్కడ నుంచి ఢిల్లీ. అర్థమైందా? ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, నడుచుకుని వెళ్ళాలి. సామాన్లు పడుతుంది. ట్రైన్లో వెళ్తావా? బస్సులో వెళ్తావా? కుదరదావా? కుదురుతుందా? కుదరదు. ఈరోజు అంటే బస్సు హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ముంబైకి, ముంబై నుంచి ఢిల్లీకి ఎలాగైనా వెళ్ళచ్చు. కానీ ఆ రోజు ఖాళీ నడకనే వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? ఖాళీ నడక. లెఫ్ట్ రైట్ 11 నెంబర్ బస్సు ఎక్కాలి. ఆ కాలం ఏ బస్సు? 11 నెంబర్ బస్సు. 11 నెంబర్ బస్సు అంటే తెలుసా? తెలీదా? తెలుసా ఏంటి 11 నెంబర్ బస్సు? గట్టిగా ఖాళీ నడక. 2 కాళ్ళు 1 నడు. సరమ్మా ఏంటి కొంచెం ఆకలి అవుతుందండి. అయితే పెట్టి ఇక్కడ 2 గంటలు వేసుకుని వారోసి గంట వేసుకుని అమ్మ కొంచెం ఆలోచించుకుంది ప్రభా, ఏదో దీన్ని గడ్డి తీసుకొచ్చి పెడుతుంది, పడుకుని పోతాం. దాని మీద దుప్పటేసుకుని పడుకుని. వాళ్ళు పెద్ద పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు అంట. ఎవరు? అబ్రహాం. అది 2 అంతస్తుల మేడ అంట. అది 2 అంతస్తుల మేడ అంటే తవ్వకాల్లో బయటకు వచ్చి ఇవన్నీ మెసొపొటేమియా తవ్వకాలు ఇవన్నీ వచ్చి 2 అంతస్తుల మేడ అంట ప్రాంతం వాళ్ళందరూ. ఈయన బౌద్ధమంతుడు కదా అబ్రహాం. మొత్తం యావదాస్తంతా వేసుకుని వచ్చి గొర్రెలు మేకలు అన్నీ. ఆకలి అవుతుందా? పిండి తీసుకోమ్మా. సారా గారు ఎప్పుడు కూడా ఏం చెప్తారండి మీరు? పిలిపిక్కలకు బహుమానం ఏంటంటే నిన్నే ఆశీర్వాదం చేసేస్తాను. నేను నీ పేరే ఆశీర్వాదం. నీ పేరే ఎవరి పేరు చెప్తే వాడి పేరు చెప్పగలమా? నేను వాడి గురించి వినపడదాం, కానీ వాడి గురించి వినాలి. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. అంతటి ఆశీర్వాదం, అంతటి గొప్పతనం. వా అంతేగాని నీ పేరు చెప్పగానే ఏమండి ఎవరైనా సరే ఎట్లా అనగానే ఏమవుతుంది చెప్పండి? గొప్పతనం వస్తుందా? హిట్లర్ అనగానే ఏమొస్తుంది చెప్పండి? నెపోలియన్ అనగానే ఏమొస్తుంది చెప్పండి? అమ్మా ఏమొస్తుంది? చదువుకున్నాడికి నెపోలియన్ హిట్లర్ గురించి చదువుతారు. వాళ్ళ గురించి చదివినప్పుడు ఏమొస్తుంది? ఏంట్రా ఎంత క్రూరులు ఇల్లు అనిపిస్తుంది. ఏంటి ఎంత క్రూరత్వం ప్రజల మీద చూపించారు. నీరో చక్రవర్తి రోమనగరం తగలడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్నాడు. కూర్చుని ఏం వాయించుకున్నాడు? ఫిడేల్ వాయించుకున్నాడు. ఆయన ఏమంటారు? వాడి గురించి చెప్పిన ప్రతిసారి మనకు అదొక తెలియని హృదయంలో కోపము, ఏదో కొంచెం ద్వేషము తప్పకొస్తుంది. అలాంటి ఆడి ఆశీర్వాదం కింద మాట్లాడుకుంటున్నాం. కానీ మీరు ఒకవేళ సుభాష్ చంద్రబోస్ అని విన్నారనుకోండి, అదే మన క్రైస్తవ్యంలో ఏమండి అబ్రహాం లింకన్ అని విన్నారనుకోండి, అతని వల్ల మనం కూడా చెట్టు చివరి వరకు. లేకపోతే జాన్ వెస్లీ అని విన్నారనుకోండి, అతని వల్ల మనం కూడా సువార్త. ఇప్పుడు ప్రస్తుతం యేసమ్మ అని విన్నాం అనుకోండి, అతనిలాగా ప్రార్థన. జోసెఫ్ అయ్య గారు అని విన్నాం అనుకోండి, లేకపోతే కొంతమంది దైవజనులు దేవదాసు గారు అని విన్నారనుకోండి, అవన్నీ ఆశీర్వాద పదాలు అనుకుంటాం. వాళ్ళలాగా మనం చేరపరిచేది, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళు ఇగో కష్టం ఇలాగున్నారు, వాళ్ళ శ్రమలు ఇలాగున్నారు. నెగిటివ్ కంటే ఎక్కువ ఏం చేస్తాం? పాజిటివ్నెస్ చూస్తాం వాళ్ళు. ఆయన ఎట్లేనంటే వాళ్ళు ఎందుకు మంచి పరిపాలకుడు, మంచి దరిద్రంగా పరిపాలన చేసేటండి. ఓరు బాబు ఆడు పరిపాలన చేసేటారు ఆయన దరిద్రం అంటారు. కిమ్ అని పేరు ఎవరైనా నాకు గేమ్ చెప్తే నవ్వుకుంటున్నారు. నచ్చి కానీ కాస్త కిమ్ అనే ఆల ప్రాంతంలో కూడా మన నోట్ల ఎలక్షన్ అయ్యిందంటే దేవుడు ఆలకు కూడా అవకాశం ఇచ్చాడరే మీకు నచ్చిన ఎన్నుకోండి. అందరూ కిమ్కి వేసారు అటు. నాకు అదే అనిపించింది, నిజమే మంచి కంటే చెడు ఎక్కువ కోరుకుంటున్న ప్రపంచంలో ఉన్నాం మనం.
నాకు కాదా కిమ్మాడు దుష్టుడు నీ తేడా అని ఇట్లా పడుకున్నాడు ఎవడో పాపం. అది నిద్ర వచ్చింది అలసిపోయి పడుకున్నాడు. ఎవడో పడుకున్నాడు అక్కడ అన్నాడంట. రా అని చెప్పి నిన్న తీసుకెళ్ళి గోదరేసి తీసుకెళ్ళి ఆడెత్తి గోదరేసి చేతిలో దూపిస్తుంది. అంత కఠినది. ఎవడైనా అది గౌరవించే తీసుకెళ్ళి లేబర్ క్యాంప్లో పని ఏంటంటే అక్కడ అన్నం పెట్టరు. మనం ఏం రోజు ఇంత అన్నం తిన్నామో అది రోజు ఇంత పెడతాడు. అది పేరు చెప్తేనే కోపం అవుతుంది. కానీ అబ్రహాం పేరు చెప్తే, దావీదు పేరు చెప్తే ఆశీర్వాదం. అలా నీ పేరును అట్లా చేయనుగాక. లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు నేను కలగజెత్తాను. ఆమె వెలుపుకు కలుగు బహుమానము అదే దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.